సెప్టెంబర్ 28 దేవుని వాక్య ధ్యానం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి 3:1. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనము ప్రభు యొక్క చిత్తములో ముందుకు వెళ్ళటానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయం మనలను ప్రభు ఎంతగానో ఆశీర్వదించాడు అని చెప్పటానికి ఒక నిదర్శనంగా ఉన్నది. నిజమే, సమయము అనేది ఎంతో ప్రశస్తమైనది. అది ఒకసారి ముందుకు వెళితే వెనక్కి రాదు అనే సత్యం మనమందరము గ్రహింపు కలిగి ఉండాలి. చాలాసార్లు సమయాన్ని మనము వృధా చేస్తూ ఉంటాం, టైంని పాస్ చేయడానికి ఇష్టపడతాం. కానీ నేను ప్రభు పేరట మీకు ఇచ్చే ఒక ఆత్మీయమైనటువంటి ఒక సలహా, ఆత్మీయమైనటువంటి నడిపింపు ఏమిటంటే, టైంని ఇన్వెస్ట్ చేయండి. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఏదైతే మీ జీవితంలో పొందుకోవాలి అని ఆశపడుతున్నారో దానికి సంబంధించిన విషయాలను మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే తగిన కాలమందు ఫలాలు అనుభవించగలుగుతారు. కొంతమంది టైంని పాస్ చేస్తూ, టైంని వృధాగా పోనిచ్చుకుంటూ, టైము అనే విలువను తెలియక చాలాసార్లు నాకు కావాల్సింది దొరకలేదు, అది నాకు ఎప్పుడు దొరుకుతుంది అని ఆలోచించేవారు చాలాసార్లు మన చుట్టూ కనబడుతూ ఉంటారు. పిల్లరా, ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ప్రభు చెప్పాడు. నీకు ఇవ్వబడినది అది ఏదైనా నీవు దాన్ని వృధాగా పోనిస్తే ప్రభు మెచ్చడు. అది తలాంతుల ఉపమానములో మనకి ప్రభువు ఒక గొప్ప ఉదాహరణగా చూపించాడు. ఆయన ఇచ్చిన తలాంతును కానీ, ఆయన ఇచ్చిన ధనాన్ని కానీ, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని కానీ, ఆయన ఇచ్చిన జీవితాన్ని కానీ, ఆయన ఇచ్చిన సమయాన్ని కానీ, మరి ఏదైనా కానీ ఆయన నీకు ఇచ్చిన దానిని నువ్వు భూమిలో పాతపెట్టి, అనగా నీవు దాన్ని వృధాగా పోనిస్తే దాని వలన నీవే నష్టపోతావు అని ప్రభు ఉపమానం ద్వారా జ్ఞాపకం పెట్టాడు. ఈ ఉదయం ప్రభు మనలను ఆశీర్వదించడానికి పిలుచు ఉన్నాడు. నీకు ఇవ్వబడిన ప్రశస్తమైనటువంటి ఈ సమయం నువ్వు దేవుని కొరకు వినియోగించు. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రతి దానికి సమయం ఉన్నది అనే విషయాన్ని మర్చిపోద్దు. తగిన కాలమందు ప్రభు వాటిని నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఎప్పుడు అంటే నీవు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు, ఎప్పుడు అంటే నీవు అనుకున్నది సమయానికి జరగడానికి ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు జరుగుతాయి. మరి సమయాన్ని కాలాలను ఆయన అధీనంలో ఉంచుకొనగా ప్రభు సమయానుకూలంగా నీకు సమస్తాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీ ప్రయత్నంలో లోపం లేకుండా ముందుకు వెళ్ళు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి దానికి సమయం ఉంది, ఆ ప్రయత్నానికి సమయం ఉంది. ఆ సమయానికి అవి జరగటానికి సమయాన్ని సద్వినియోగం చేసుకునే రీతిలో బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవెనత నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.